థ్యాంక్ యూ లార్డ్. ఇశ్రాయేలీయుల దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు అని చెప్పటానికి అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఇశ్రాయేలు దేశంలో కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మన రీసెంట్గా ఫిబ్రవరి 20వ తారీఖున ఇశ్రాయేలు దేశంలో వెస్ట్ బ్యాంక్లో ఒక 5 బస్సుల్లో బాంబులు పేలినాయి. కానీ ఎవరికి ఏం కాలేదు, అది స్కూల్ బస్సులు. ఆ పెట్టింది ఎవరు అని అంటే అక్కడ ఉన్న తీవ్రవాదులు. వాళ్ళు ఏం చేశారు అని అంటే బాంబుని టైమర్తో పెట్టారు. అంటే ఉదయం 9 గంటలు 10 గంటలు ఆ టైంలోనే ఆ బాంబులు పేలాలి. ఎందుకు అని అంటే ఆ టైంలో ఆ బస్సులో ఉదయం పూట అయితే స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, అందులో స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి ఉదయం 10 గంటలకి ఆ బాంబులు పేలేటట్లు వాళ్ళు టైమర్ అమర్చారు. అదేమైంది అని అంటే ఉదయం పేలకుండా రాత్రి పేలినాయి. అంటే రాత్రి 10ంటికి పేలినాయి. అప్పుడు ఆ బస్సులు ఎక్కడ ఉన్నాయి అని అంటే పార్కింగ్లో ఉన్నాయి. అందులో ఎక్కాల్సిన పిల్లలందరూ ఎక్కడున్నారంటే ఇంట్లో నిద్రపోతున్నారు. అయితే ఈ విషయము ఇన్వెస్టిగేషన్ చేశారు. దాని గురించి ఒక ముస్లిం జర్నలిస్ట్ ఆయన ఈ వార్తను రాశాడు. ఇశ్రాయేలీల జర్నలిస్ట్ రాయలే ఇది, ఒక ముస్లిం జర్నలిస్ట్ రాశాడు. ఏమని రాశాడు అని అంటే 5 బస్సుల్లో 2 బస్సుల్లో బాంబులు పేల్ల. ఎందుకంటే దాని వైర్లు పీకేసి ఉన్నాయి. అది ఎవరు ఎట్లా చేశారు ఎవరికి తెలియదు. రెండోది ఏంటి అని అంటే వాళ్ళు ఉదయం 10 గంటలకి ఏఎం అంటారు, రాత్రినేమో పిఎం అంటారు. హమాస్ వాళ్ళు ఏఎంకి పెట్టారు, కానీ బాంబులు రాత్రి ఎందుకు పేలినాయి అని అంటే అది పిఎంకి తిరిగి ఉంది, అందుకనే రాత్రి పేలినాయి. ఆ ముస్లిం జర్నలిస్ట్ ఈ వార్త రాస్తా ఏం చెప్పాడు అని అంటే ఇశ్రాయేలీల దేవుడు వాళ్ళ కోసం టైమర్ని మార్చాడు, ఏఎం నుండి పిఎంకి, ఉదయం నుండి సాయంత్రంకి. అది ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలిసింది ఇలా జరిగింది అని. 2014 సంవత్సరంలో హమాస్ వాళ్ళు కొన్ని వేల రాకెట్లు ఇశ్రాయేల్ మీద కొడతానే ఉన్నారు, అప్పటి నుంచి కొడతానే ఉన్నారు. అయితే విషయం ఏంటి అని అంటే ఒక్క రాకెట్, ఒక్క మిసైల్ కూడా ఇశ్రాయేల్ దేశంలో పడట్లా. అంటే వాళ్ళకి ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది, డేవిడ్స్ స్లింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అవి కాపాడుతున్నాయి. కానీ కొన్ని ఈ ఇశ్రాయేలీల టెక్నాలజీ ఆపలేకపోతున్నాయి. పోనీ ఆపలేని అన్నా వచ్చేసేసి ఇశ్రాయేల్ దేశంలో పడాలి కదా. ఆ రాకెట్లు ఆ మిసైల్ ఏమవుతున్నాయి అని అంటే గాల్లో అవి వేరే డైరెక్షన్కి తిరుగుతున్నాయి. గాలి కొట్టడం ద్వారానో మరి అట్లాగో డైరెక్షన్ మారుతుంది. అప్పుడు హమాస్ తీవ్రవాదులు అప్పుడు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారంటే దేర్ గాడ్ ఈజ్ చేంజింగ్ ద పాత్ ఆఫ్ అవర్ రాకెట్స్ అని. అంటే వాళ్ళ దేవుడు మా రాకెట్ల యొక్క దిశను మారుస్తున్నాడు అని అన్నారు. ఈ మాటలన్నీ వింటూ ఉంటుంటే నిజంగా రోమాలు నెక్కబొడుస్తూ ఉంటాయి. దేర్ గాడ్ అంటే ఇశ్రాయేలీల దేవుడు, వాళ్ళ దేవుడు టైమర్ని మార్చాడు, వాళ్ళ దేవుడు మిసైల్స్ యొక్క దిశను మారుస్తున్నాడు. అంటే ఇదంతా హమాస్ వాళ్ళు తీవ్రవాదులు వాళ్ళు చెప్తున్న మాటలు, భక్తులు చెప్తున్న మాటలు కాదు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళ దేవుడు అని అంటున్నారు. ఇంతకీ వాళ్ళ దేవుడు ఎవరు అని అంటే బైబిల్ దేవుడు, ద గాడ్ దట్ ఈజ్ లివింగ్, ఇప్పటికీ సజీవుడుగా ఉన్న సజీవుడైన దేవుడు గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అంత్య దినాల్లో చాలా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. చాలామంది ఏమని వాక్యం చెప్తారు అని అంటే సంఘం ఇప్పుడే ఎత్తబడవచ్చు,